మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 790-791లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు చుట్టూ సరిహద్దులు నిర్మించి కబ్జాకు పాల్పడ్డారు. ఈ తతంగం మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియకుండానే జరుగుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కీసర మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చర్యలు చేపట్టాలి అని పలువురు కోరుతున్నారు. ఇష్టానుసారంగా ఇంత బహిరంగంగా కబ్జాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రజలలో గుసగుసలు సైతం వినవస్తున్నాయి. అక్రమ కబ్జాల విషయమై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కీసర మున్సిపాలిటీపై ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 790-791లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు చుట్టూ సరిహద్దులు నిర్మించి కబ్జాకు పాల్పడ్డారు. ఈ తతంగం మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియకుండానే జరుగుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కీసర మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చర్యలు చేపట్టాలి అని పలువురు కోరుతున్నారు. ఇష్టానుసారంగా ఇంత బహిరంగంగా కబ్జాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రజలలో గుసగుసలు సైతం వినవస్తున్నాయి. అక్రమ కబ్జాల విషయమై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కీసర మున్సిపాలిటీపై ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.